బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారి కాలజ్ఞానాలు చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రపంచంలో గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే వింతలు విచిత్రాల మలయంగా మనం అనుకుంటూ ఉంటాం. అంటే అన్ని వింతలు విచిత్రాల గురించి గురుదేవులు చెప్పి ఉన్నారేమో. ప్రపంచంలో ఏదైనా వింత విచిత్రం జరిగితే గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని స్మరించకుండా మనం ఉండలేకపోతూ ఉంటాం. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే కేవలం వింతలు విచిత్రాలమయమే కాదు, ఇది విశ్వభవిత, భారతదేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంఘిక ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను గురించి ఇందులో చెప్పబడి ఉంది. అందుకే దీన్ని మనం విశ్వభవితగా చెప్పబడుతూ ఉంటుంది. కాలజ్ఞానం సాంద్ర సింధువేదం. అటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వింతలు విచిత్రాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. అందులో వింతల్లోకెలా వింత అయినటువంటివి కొన్ని ఉన్నాయి. సమాజంలో మూఢాచారాలని రూపుమాపుతూ సనాతనమైన ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఆదియోగి అవతార పురుషులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవులు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి కొన్ని అంశాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిలో కొన్ని వింతల్ని కూడా ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కందుకూరులోన శ్రీ పురుషుడయ్యేను, కట్నాలతో పెండ్లి జరిగేనయ, విశ్వాసఘాతకులు నమ్మకద్రోహులు క్షణక్షణమున దేశమున పెరిగేరయ. ఎంత విచిత్రవంతమైనటువంటి సంఘటన అంటే, ప్రకృతి తత్వంలో స్త్రీ పురుషులు పుట్టినటువంటి తర్వాత వాళ్ళు అలాగే ఉండిపోతారు. కానీ గురుదేవులు చెప్పినటువంటి మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందుకూరు గ్రామంలో ఒక స్త్రీ పురుషుడిగా మారిపోయి కట్నాలతో సహా వివాహం చేసుకుంటారు అని చెప్పారు. అంటే పుట్టుకతో స్త్రీ పురుషుడిగా మారటం. వర్తమాన ప్రపంచంలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి ఈ మాట నిజంగా వాస్తవం అవుతుందేమో. స్త్రీ పురుషుడు అవ్వడమో, పురుషుడు స్త్రీ అవ్వటమో, ఈ రెండూ కూడా ప్రకృతిలో జరగనటువంటి అంశాలు ఇప్పటి వరకు కూడా మనకు తెలిసి. కానీ వర్తమాన ప్రపంచంలో చాలామంది అవయవ సంబంధమైనటువంటి లోపంతో పుట్టిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ లింగభేదం లేదా ఈ రకమైనటువంటి లోపంతో పుట్టిన వాళ్ళు చాలామంది పురుషులు స్త్రీగా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ట్రాన్స్జెండర్స్ గురించి మనం వింటూ ఉంటాం. అంటే వాళ్ళని తప్పుపట్టవలసినటువంటి అవసరం లేదు. పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని లోపాల వల్ల కొంతమంది పురుషులు ఒక ప్రత్యేకమైనటువంటి శస్త్రచికిత్స వల్ల స్త్రీ స్వరూపంగా మారిపోతున్నారు. వాళ్ళలో కొంతమంది సెలబ్రిటీలను కూడా మనం చూస్తున్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు టెలివిజన్ షోస్లో మనకు కనిపించే వాళ్ళు, ఇంటర్వ్యూలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా పుట్టుకతో పురుషుడిగా జన్మించినటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైన శస్త్రచికిత్స ద్వారా స్త్రీగా మారిపోయి సహజీవనం చేస్తూ వేరొక పురుషుడినో వేరొక వ్యక్తినో వివాహం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే ఇది మరోసారి నిజమైనటువంటి విషయంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ సమకాలీన వర్ధమాన ప్రపంచంలో, ఈ కలియుగంలో 100 ఏళ్ల యొక్క అనుభవం 20 ఏళ్లకే 25 ఏళ్లకే వస్తోంది. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ ప్రాణశక్తి నశించిపోతుంది. దాని కారణంగానే ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి ఉత్పరివర్తనాల కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో స్త్రీ పురుషుడిగా మారటము, పురుషుడు స్త్రీగా మారటము మనం చూస్తున్నాం. దీన్నే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్గా మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని రకాలైన ఉత్పరివర్తనాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రక్రియలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అది వాస్తవమైనటువంటి సంఘటనగా నిర్ధారణ చేస్తున్నారు. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు ఏ గ్రామంలో చూసినా ట్రాన్స్జెండర్లు లేనటువంటి గ్రామం మనకు కనిపించదు. ఎక్కడో రహదారుల దగ్గర
పాపం వాళ్ళకి సంబంధించిన సరైనటువంటి వృత్తి ఉద్యోగం దొరక్క, ఈ వృత్తి ఉద్యోగం దొరకనటువంటి కారణంగా వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ రహదారుల వెంట, హైవే రోడ్ల వెంట వాళ్ళు ఉంటారు. కానీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని నియంత్రించేటువంటి క్రమంలో ట్రాన్స్జెండర్లను కూడా హోంగార్డులుగాను లేదా తత్సమానమైనటువంటి స్థితిగతిగాను వాళ్లను గుర్తిస్తూ ట్రాఫిక్ని క్లియర్ చేసేటువంటి అంశంలో వీళ్ళ సేవలు ఉపయోగించుకుంటామని వారు చేసినటువంటి ప్రకటన నిజంగా ఒక సంచలనం. వారి కోసం ఎటువంటి ఉద్యోగం లేదు, లింగభేదం కారణంగానో, సమాజంలో పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్నటువంటి కారణంగానో చాలామంది ఇలాగా స్త్రీ పురుషుడిలాగో పురుషుడు స్త్రీగానో మారిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ జీవితం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇదొక సంచలనం. వారి జీవితాన్ని కూడా వెలుగు నింపేటువంటి గొప్ప నిర్ణయంగా మనం వీటిని భావన చేస్తూ ఉండొచ్చు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఇలాంటి వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి అంశాల గురించి చెప్పు ఉన్నారు. వాటిలన్నింటిలో కూడా మనందరికీ కూడా భయాన్ని, ఉత్పాతాన్ని కలిగించే, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకో తెలుసా? దేవుడున్నాడా అని అడుగుతూ ఉంటారు చాలామంది. దెయ్యాలు కూడా ఉన్నాయా అని ఆలోచిస్తారు ఇంకొంతమంది. నిజంగా ఈ భూమండలం మీద భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవి నిజంగానే ఉన్నాయా? గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ కాలజ్ఞానమైనటువంటి సాంద్ర సింధు వేదంలో వీటి గురించి ఏదైనా చెప్పబడి ఉందా? ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో ఇంతకంటే ముందుగా 400 ఏళ్ళుగా ఎన్నో రకాలైన మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు ఉంటే ఇవన్నీ మూఢాచారాలు మాత్రమే, వీటిని ఏ ఒక్క వ్యక్తి కూడా పాటించాల్సిన అవసరం లేదని చెప్పిన మహనీయులు, అవతార పురుషులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దయ్యాలు, ఆత్మలు, పర్యాయ పదం ఏదైనా కానివ్వండి, నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయా లేదా, ఇది శాస్త్ర ప్రమాణమేనా? ఎందుకంటే దయ్యం పట్టిందనో, ప్రేతం పట్టిందనో, ప్రేతాత్మలు తిరుగుతున్నాయనో, వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందనో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు, దేవతామూర్తులకు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ ఇంటి ప్రాంగణంలో దెయ్యం ఉంది, భూతం ఉంది లేదా ప్రేతాత్మ ఉందని వారి ఇంటిని, పొలాన్ని కూడా వదిలిపెట్టి సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ మధ్యకాలంలోనే అలాంటి సంఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జరిగాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకారాలు, ప్రత్యేకవంతమైనటువంటి కొంతమంది వ్యక్తులు సంచారం జరుగుతూ ఉన్నట్టుగా ఒక ఊరి మీదికి ఈ వికృతమైనటువంటి భూత ప్రేత పిశాచాలను పోలినటువంటి శక్తులు వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మనం చూసాం. కాకినాడ సమీప ప్రాంతంలోని ఓ కుగ్రామంలో కొంతమంది ఇలాంటి విచిత్రవంతమైనటువంటి శక్తుల సంచారం ఉన్నట్టుగా ఫోటోలు, వీడియోలని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. మరి నిజంగా దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, ప్రేతాలు ఉన్నాయా అంటే చాలామంది దైనందిన జీవితంలో వాళ్ళకు జరిగిన అనుభవాన్ని బట్టి ఉన్నాయనో, లేదా అనుభవం లేనటువంటి వాళ్ళు ఈ భూమండలం మీద అలాంటివి ఉండడానికి అవకాశమే లేదని చెప్పి వాదించేవాళ్ళు మరికొందరు. ఏది ఏమైనప్పటికీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 84 లక్షల చరాచర జీవకోటిలో అందరికీ తల్లి స్థానంలో ఉన్నటువంటి అమ్మ బలి కోరదు, ఏ మూగజీవుల్ని కూడా బలి అడగట్లేదని చెబితే చాలా చోట్ల ఈనాడు బలి ఇవ్వటం అన్నటువంటిది నిషిద్ధం. మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాల గురించి ఏదైనా చెప్పారా? అసలు ఇవి ఉన్నాయా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. భూతాలు, ప్రేతాలు, పిశాచాలెన్నియో భూమిపైన పుట్టు నమ్మండయ్య, వాడవాడల తిరిగి వెర్రి ముండలం బట్టి వేధించుకొని వారిని చంపేరయ్య. ఇది చాలా విచిత్రవంతమైన
ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించేటువంటి సంఘటన ఈ భూమండలం మీద ఖచ్చితంగా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందరినీ మనల్ని వేధించుకొని తింటున్నాయని చెప్పను, కానీ కోరికలు తీరనటువంటి, ఆయు ప్రమాణం పూర్తి కానటువంటి వ్యక్తుల యొక్క దేహం నుండి ఈ జీవుడు ఆత్మశక్తి బయటికి వెళితే అవి భూతంగానో, ప్రేతంగానో, పిశాచంగానో రూపాంతరం చెంది కొన్ని పరిస్థితుల్లో ఈ విధంగా సంచారం చేస్తుంది అన్నటువంటి విషయం వాస్తవం. అలాగే గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో మరో సందర్భంలో చెప్పారు, ఇలాంటి భూతాలు, ప్రేతాలు, పిశాచాలన్నింటినీ నేనే సృష్టించి భూమండలం మీదకి పంపుతాను. ఎందుకో తెలుసా? పాపాలు అధికమైపోతున్నాయి, దుర్మార్గులు ఇళ్లలో ఎక్కువైపోతున్నారు. వీరభోగ వసంతరాయుడుగా తానొచ్చేటువంటి సందర్భంలో ఎన్నో ఇలాంటి శక్తులు, అది విశేషవంతమైనటువంటి దేవతాగణాలు అవ్వచ్చు, ఇటువంటి విశేషవంతమైనటువంటి భూతగణాలు అవ్వచ్చు, ఇవన్నీ భూమండలం మీద కోలాహలంగా సంచారం చేస్తూ ఎంతోమంది పాపాత్ములని యముడి దగ్గరకు పంపించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమవుతాయి. అంటే నిజంగా ఈ భూమండలం మీద దయ్యాలు, భూతాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారంటే ఇది వాస్తవం అని నమ్మక తప్పదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. వైద్యుడి దగ్గర తీసుకెళ్తాం, పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చూపెడతాం, ఎన్నో రకాలైనటువంటి టెస్టులు చేస్తాం, ఎంఆర్ఐతో సహా. ఎన్ని టెస్టులు చేసినప్పటికీ కూడా వాళ్ళ శరీరంలో నిబిడీకృతమై ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఏంటో బయటికి అర్థం కాదు. అంతా బాగానే ఉంది, ఎందుకు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియదని డాక్టర్లు చెప్తుంటారు. ఆసుపత్రి నుండి మరీ ఇంటికి రాగానే వికృతమైనటువంటి చేష్టలతో, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వాళ్ళు ఇబ్బంది కలిగి విచిత్రంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, అలాగా ప్రవర్తించి చనిపోయినటువంటి వాళ్ళ గురించి కూడా మనం వింటూ ఉంటాం. అమావాస్య లాంటి పర్వదినాలు, పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి దినాల్లో ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే పితృదేవతలకి ఒక ప్రత్యేకమైనటువంటి కాల నిర్ణయం, లేదా భూత ప్రేత పిశాచాలకి, నకారాత్మకమైన శక్తులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలని నిర్దేశించబడి ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో వీటి యొక్క సంచారం అధికంగా ఉండటం, లేదా ఇవి అత్యంత క్రియాశీలకంగా ఉండటం వల్ల అలాంటి ప్రవర్తనని కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. మీ కుటుంబంలో కానీ, మీ ఇంటి పక్కన కానీ, మీ బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి చోట కానీ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఉన్నాయని మీరు తలుస్తూ ఉంటే ఈ లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి గమనించండి. ప్రతి ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోవటం వల్ల, మన జాతకం సరిగ్గా లేకపోవటం వల్ల ఆరోగ్యం, ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటాయి. అలా ఉండటం వల్ల ప్రతి ఇంట్లో దయ్యం, భూతం ఉందని దాని యొక్క అర్థం కాదు. అమావాస్య లాంటి, పౌర్ణమి లాంటి దినాలు అవ్వచ్చు, నిశిరాత్రి సమయాల్లో మనం నిద్రపోతున్నటువంటి సందర్భాల్లో అర్ధరాత్రి దాటినటువంటి తర్వాత వింతైన శబ్దాలు రావటం, ఎవరో ఏడుస్తున్నట్టు కానీ, నవ్వుతున్నట్టు కానీ విపరీతమైనటువంటి మనం ఊహించనటువంటి ధ్వనులు గనక వినిపిస్తున్నాయా, ఆ సమీపంలో నకారాత్మకమైన శక్తి ఏదో పొంచి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో తెలుపు లేదా నలుపు రంగులో కొన్ని వికృతమైనటువంటి రూపం కలిగినటువంటి రూపాలు మనిషిలాగో, జంతువులాగో వేగంగా కదులుతూ కూడా కనిపిస్తూ ఉన్నాయా, అది ఏదో నకారాత్మకమైనటువంటి శక్తికి ప్రమాణంగా చెప్పచ్చు. ఇంటి ప్రాంగణంలో మంగళకరమైనటువంటి వస్తువులైనటువంటి అద్దాలు, ముకురాలు, అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి బల్బులు, విద్యుత్ ఉపకరణాలు వెనువెంటనే చెడిపోతున్నాయా, అక్కడ నకారాత్మకమైనటువంటి శక్తి యొక్క ప్రమాణం అక్కడ ఉంది. ఇంటి ప్రాంగణంలో అర్ధరాత్రి, అపరాత్రి సందర్భంలో ఘుమఘుమలాడేటువంటి వంటలు వాసన వచ్చినా, ఏదైనా చెప్పకూడని దుర్వాసనలు వస్తున్నా, అది సువాసన కానీ, దుర్వాసన కానీ మన ప్రమేయం లేకుండా వస్తూ ఉందంటే
అక్కడ మంచో చెడో నకారాత్మకమైనటువంటి శక్తి యొక్క సంచారం అక్కడ ఉందని అర్థం. ప్రాణం పోయినటువంటి తర్వాత కొంతమంది విగత జీవులై వాళ్లకు సంబంధించినటువంటి కోరికలు తీరనటువంటి సందర్భంలో జీవుడు బయటికి వెళ్ళినటువంటి తర్వాత కొన్ని ప్రయత్నాల రూపంలో కొంతమంది అతిథేయులని మాధ్యమాల్ని ఉపయోగించుకొని వాళ్ళ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో భాగంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళే భూతాలు, ప్రేతాలు, పిశాచాలుగా మారుతారు. మనిషి చనిపోయినటువంటి తర్వాత ఈ జీవుడు బయటకు వచ్చినటువంటి తర్వాత మనిషి కంటే ఉత్కృష్టవంతమైన జన్మ తీసుకుంటే యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు అలాంటి ఉత్తమోత్తమైనటువంటి రూపాలు తీసుకుంటారు. అదే మనిషి చనిపోయినటువంటి తర్వాత ఆ చావు కూడా కారణం ఒక బలవన్మరణమో, ఒక ప్రమాదమో, శత్రువుల చేత చంపబడ్డమో ఏదో కారణంగా జరిగితే ఆ వ్యక్తి యొక్క జీవం లేదా ఆత్మ మనిషి కంటే తక్కువ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి భూత, ప్రేత, పిశాచాల లాంటి రూపాన్ని తీసుకుంటుంది. ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో అవి ఇబ్బందులను ఇవ్వటానికి కారణమవుతుంది. ఈ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో ఈ భూమండలం మీద తిరుగుతూనే ఉన్నాయి. ఈ మాంస నేత్రాలతో వాటిని చూడలేము. కానీ ఏదో కారణంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, నిషిద్ధిగా ఉన్నటువంటి సమయం, ఆత్మలకి, భూతాలకి, ప్రేతాలకి అనువైనటువంటి వాతావరణంలో ఎక్కడో అవి తిరుగుతూనే ఉంటాయి. మన మధ్య కూడా ఉంటూ ఉండొచ్చు. కొంతమంది వ్యక్తి యొక్క శరీరంలోకి ఆత్మలు ప్రవేశించినప్పుడు విచక్షణారహితంగా వారు మాట్లాడతారు. వారి యొక్క చర్యలు కూడా మనకు అర్థమవ్వవు. చాలా ప్రసన్నవదనంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ పూర్వీకుల్లాగా మాట్లాడటం, వాళ్ళ మాట తీరుగా ఉండటం, వాళ్ళ ఆహార వ్యవహారాలు ఎలా ఉంటాయో వీళ్ళు కూడా అలా ఉన్నారంటే కారణం వీళ్ళ దేహంలోకి ఏదో తెలియని శక్తి కాసేపు ప్రసరించింది లేదా ప్రవేశించింది. ఆ కారణంగానే వీరు ఆ విధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సినటువంటి విధి. ఏది ఏమైనప్పటికీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పిన మాట, భగవంతుడు ఉన్నది ఎంత నిజమో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు కూడా ఈ భూమండలం మీద తిరుగుతూ ఉన్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. దాన్ని మనం నమ్మి తీరవలసింది. ఏది ఏమైనా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఇటువంటి భూత, ప్రేత, పిశాచ బాధలు మనకు ఉండకూడదు అని గురుదేవుల్ని శరణాగతితో మనం ప్రార్థన చేద్దాం. For more videos like this, subscribe Big TV channel.